వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, కానీ కెరీర్ కి కావాల్సిన హై మాత్రం రావడం లేదు. అందుకే రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు హీరోయిన్లు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన పూజా నుంచి మొండి మధ్య వచ్చిన వైష్ణవి వరకు బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్లకి ఈ సినిమాలైనా పెద్ద హిట్ తీసుకొస్తాయా, మళ్ళీ బిజీ చేస్తాయా? పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన పూజకి ఇప్పుడు కరెక్ట్ గా ఒక్క హిట్ కూడా లేదు. అందుకే అప్కమింగ్ మూవీ రిలీజ్ మీదే ఆశలు పెట్టుకుంది పూజ. పూజా హెగ్డే సౌత్, నార్త్ లో వరుసగా సినిమాలు చేసింది, హిట్లు కొట్టింది. కానీ సడన్ గా డౌన్ ఫాల్ అయింది. మళ్ళీ ఇప్పుడు పికప్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అలా తమిళ్ స్టార్ హీరో సూర్యతో రెట్రో మూవీ చేస్తోంది. మేలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ అయితే సౌత్ లో మళ్లీ బిజీ అవుతానని ఆశపడుతోంది పూజ. లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసే రికార్డ్ సెట్ చేసిన శ్రీలీల కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా హిట్ అయి తీరాల్సిందే అని కోరుకుంటోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో యాక్ట్ చేసినా కెరియర్ కి పెద్దగా బ్రేక్ రాలేదు శ్రీలీలకి. క్రేజ్ ఉన్న యంగ్ హీరోలతో చేసిన సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే దాదాపు సంవత్సరం పాటు బ్రేక్ తీసుకుంది శ్రీలీల. బ్రేక్ తర్వాత రాబిన్హుడ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా ఏప్రిల్లో రిలీజ్ కాబోతున్న రాబిన్హుడ్ మీదే అన్ని ఆశలు పెట్టుకుంది శ్రీలీల. ఈ సినిమా హిట్ అయితేనే తెలుగులో స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్లొచ్చేది. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో అందరి కళ్లలో పడిన ఈ క్యూట్ హీరోయిన్ తన అప్కమింగ్ మూవీ మీదే కెరియర్ డిపెండ్ అయిందని చెప్తోంది. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరిహర వీరమల్లు రిజల్టే కెరియర్ కి క్రూషియల్ అంటోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో హీరోయిన్ గా చేస్తున్న నిధి అగర్వాల్ 4 ఏళ్లుగా ఈ సినిమా రిలీజ్ కోసమే వెయిట్ చేస్తోంది. అంతకుముందు సినిమాలు చేసిన పెద్దగా పేరు రాని నిధికి హరిహర వీరమల్లు అయినా ట్రాక్ లో పడేస్తుందేమో అనే ఆశతో వెయిట్ చేస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ లో నానికి జంటగా నటించిన ఈ క్యూట్ హీరోయిన్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. అయితే అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఆ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే కెరీర్ కి కావలసిన సరైన బ్రేక్ కోసం చూస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ తో తెరకెక్కుతున్న ఓజీ మీదే ఆశలు పెట్టుకుంది. ఓజీ కనుక హిట్ అయిందంటే తెలుగులో స్టార్ హీరోలతో ఛాన్సులొస్తాయని ఎదురు చూస్తోంది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని లాంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేసినా అవి మ్యాక్సిమం హిట్ మూవీస్ అయినా కూడా ఇంకా తెలుగులో స్టార్ ఇమేజ్ రాలేదు మృణాలికి. ఇమేజ్ సంగతి పక్కన పెడితే పెద్ద హీరోలెవరూ మృణాలికి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే అడవి శేష్తో చేస్తున్న డికాయిట్ మీదే హోప్స్ పెట్టుకుంది మృణాల్. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే తను చేసిన సినిమాలకు మంచి సక్సెస్ రేటు ఉంది కాబట్టి స్టార్ హీరోలు కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ లేకపోలేదని ఆశపడుతోంది మృణాల్. ఓ బేబీ సినిమాతో 100 కోట్ల సక్సెస్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన తెలుగమ్మాయి వైష్ణవి కూడా కెరియర్లో బిజీ అవ్వాలంటే అప్కమింగ్ మూవీ హిట్ కావాల్సిందే అంటోంది. ఓ బేబీతో ఎంత క్రేజ్ వచ్చినా పెద్ద సినిమాల్లో ఇంతవరకు అవకాశం రాలేదు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నా వాటిలో సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న జాక్ రిలీజ్ కోసమే వెయిట్ చేస్తోంది వైష్ణవి. జాక్ సక్సెస్ అయిందా తెలుగులో బిజీ అవ్వొచ్చంటోంది వైష్ణవి. మరి ఈ హీరోయిన్లకి ఎప్పుడు కరెక్ట్ బ్రేక్ వస్తుందో ఏంటో.